వెల్కమ్ టు బ్యూటీ అండ్ ఫిట్నెస్ మంత్ర. చర్మాన్ని మెరిపించే సున్నిపిండి ఎలా తయారు చేయాలో తెలుసా? మార్కెట్లో ఉన్న ఎన్నో రకాల సబ్బులు, మరెన్నో ఫేస్ వాష్లు, అందులో ఏది వాడాలో, దేనివల్ల చర్మానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను చర్మానికి ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో ముఖ్యమైనది సున్నిపిండి. మన బామ్మల కాలం నుంచి చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తూ వస్తున్న ఈ పిండి పొడి చర్మానికి మంచి స్క్రబ్గా, మంచి ప్యాక్గా పనిచేసి ఎన్నో చర్మ సమస్యలను దూరం చేస్తుంది. క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ వంటివన్నీ చేసే సున్నిపిండిని చాలా మంది సబ్బుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. మరి దీని ప్రయోజనాలేంటో, సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలో మనం కూడా తెలుసుకుందాం రండి. సున్నిపిండి వల్ల మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. పోషకాలు నిండి ఉన్న ఈ సున్నిపిండిలోని శనగపిండి, పెసరపిండి, బియ్యపిండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇక పసుపు, తులసి ఆకులు, వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అంతేకాదు ఇందులోని సహజ నూనెలు చర్మానికి మాయిశ్చరైజేషన్ పెంచుతాయి. చర్మం చాలా సున్నితంగా మారుతుంది. అంతేకాదు ఇందులోని గులాబీ రేకులు ట్యాన్ ని తగ్గిస్తాయి. అలాగే చర్మం జిడ్డుగా మారకుండా నిమ్మరసం, పాలు కాపాడతాయి. సున్నిపిండిని రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులో పాలు చేరిస్తే చాలు చర్మం సున్నితంగా మారుతుంది. మచ్చలు లేని చర్మం మీ సొంతమవుతుంది. మొటిమలు, ముడతలు కూడా తగ్గి చర్మంలో యవ్వన కాంతి కనిపిస్తుంది. అంతేకాదు ఇది మంచి స్క్రబ్లా పనిచేయడం వల్ల చర్మంపై ఉన్న సున్నాన్ని, వెంట్రుకలు కూడా తొలగిపోతాయి. అయితే దీన్ని రాసుకోవడంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎలా పడితే అలా కాకుండా సర్క్యులర్ మోషన్స్ లో మసాజ్ చేసుకోవాలి. లేదంటే చర్మంపై సన్నని గీతలు పడి ముడతలు పడే అవకాశం ఉంటుంది. సున్నిపిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసరపిండి పావు కేజీ, ఉలవల పిండి పావు కేజీ, శనగపిండి పావు కేజీ, ముల్తాని మట్టి పావు కేజీ, పసుపు 50 గ్రాములు, గులాబీ రెక్కల పొడి 50 గ్రాములు, నారింజ తొక్కల పొడి 50 గ్రాములు, తులసి పొడి 50 గ్రాములు, మెంతి ఆకుల పొడి 50 గ్రాములు, బియ్యపిండి 50 గ్రాములు, గోధుమ పిండి 50 గ్రాములు, బాదం పప్పులు 4-5. ముందుగా పప్పులన్నిటినీ బాగా ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని పిండిలా చేసి వాటన్నిటినీ కలపాలి. వీటన్నిటికీ కలిపి జల్లించాలి. ఆకులను నీడలో ఆరబెట్టుకొని బాగా ఎండిపోయిన తర్వాత మెత్తగా చేసుకోవాలి. వీటిని కూడా జల్లెడ పట్టుకోవాలి. ఆపై ఆ పొడులన్నిటినీ కలుపుకోవాలి. తర్వాత ఒక గాజు సీసాలో వీటన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. దీన్ని రోజు కొద్దిగా తీసుకొని స్నానానికి ఉపయోగించవచ్చు. సున్నిపిండిలో నీళ్లు, పాలు, నిమ్మరసం, పెరుగు ఇలా అందుబాటులో ఉన్నవి ఉపయోగించుకోవచ్చు. వాటిని అందులో పోసి సిద్ధం చేసుకోవాలి. దాన్ని అప్లై చేయడానికి ముందుగా శరీరం మొత్తానికి మీకు అందుబాటులో ఉన్న నూనెను రాసుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో శరీరం మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. నూనె రాసిన తర్వాత సున్నిపిండిని అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి ఇది పూర్తిగా అంటుకుంటుంది. దీనిని రుద్దడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోవడంతో పాటు రక్త ప్రసరణ కూడా బాగా సాగుతుంది. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. ముఖంపై అప్లై చేసుకున్న తర్వాత శరీరం మొత్తం రుద్దుకోవడం వల్ల కాస్త ఎక్కువ సమయం పాటు ముఖంపై ఉన్న చర్మం వీటి గుణాలను పీల్చుకుంటుంది. తద్వారా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.